భారత అండర్-19 మహిళా జట్టు రెండోసారి కూడా ప్రపంచ కప్ను గెలుచుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు జట్టులో ప్రాతినిధ్యం వహిస్తున్న షబ్నం షకీల్ మనతో ఉన్నారు. ఆమెను అడిగి ఆ జర్నీ ఎట్లా నడిచింది, వారి యొక్క ప్రతి మ్యాచ్లోనూ కూడా గెలుపొందుతూ వారి యొక్క అనుభూతిని పొందారు. ప్రస్తుతం మనతో ఉన్నారు షబ్నం. హాయ్, మొదటగా కంగ్రాచ్యులేషన్. అంటే రెండోసారి కూడా టీంలో ఉంటూ కూడా విజయం సాధించడం అసలు ఎట్లా ఫీల్ అయ్యారు? టోటల్ ఓవరాల్ జర్నీ ఎట్లా ఫీల్ అయ్యారు? ఓవరాల్ జర్నీ అయితే చాలా బాగుండే, ఎందుకంటే ఫస్ట్ టైం విన్ అవ్వడం అనేది ఒక స్పెషల్ మూమెంట్. కానీ రెండోసారి గెలవడం, సేమ్ సపోర్ట్ స్టాఫ్ అండ్ మేము 3-4 ప్లేయర్స్ లాస్ట్ ఇయర్ ఆడి ఉన్న వాళ్ళం ఉన్నాం. సో ఈసారి ఈవెన్ మోర్ స్పెషల్, ఎందుకంటే లాస్ట్ టైం గెలవడం మళ్ళీ ప్రూవ్ చేయడానికి ఇండియా స్ట్రాంగ్ సైడ్ అని. అంటే మొదటిసారి మీరు వరల్డ్ కప్ని గెలవడం అనేది ఒక విధంగా అనూహ్యంగా జరిగిపోయింది అంటారు. కానీ రెండోసారి గెలవడానికి కూడా ఆ ఎఫర్ట్స్, టీమ్ ఎఫర్ట్స్ ఏ విధంగా పనిచేసి, అది కూడా సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఎట్లా మీకు వాళ్ళు చేసే ప్లాన్స్ ఏ విధంగా వర్కౌట్ అయ్యాయి? మాకు అదే, అంటే ఫస్ట్ టైం గెలవడం ఒక ఫ్లూక్ అని అన్నారు. సో మేము ఆ మాటని చాలా సీరియస్గా తీసుకున్నాం, ఎందుకంటే స్ట్రాంగ్ సైడ్ అనేది ఒకసారి కాదు, ట్వైస్ అండ్ థ్రైస్ గెలిచి చూపిస్తామని. సో సపోర్ట్ స్టాఫ్ అయితే చాలా చాలా సపోర్టివ్గా ఉండే, అండ్ వాళ్ళు మెయిన్లీ వాళ్ళ మధ్య బాండ్ చాలా బాగుండే. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ప్లేయర్స్ యొక్క బాండ్ మేము చాలా ఒక ఫ్యామిలీ లైక్ ఫీల్ అయ్యాం ఆఫ్ ద ఫీల్డ్. ఆన్ ఫీల్డ్ వచ్చేసరికి అందరికీ వాళ్ళ రోల్స్ క్లారిటీ ఉండే, అండ్ దట్స్ ద రీజన్ మేము డామినేట్ చేయగలిగాం. టీం ఓవరాల్ టీం అంతా ఒక ఎత్తు అయితే, మనం తెలుగు మహిళలు అంటే మీరిద్దరూ, ఒక పక్క త్రిష, షబ్నం షకీల్, ఇద్దరు కూడా మంచి పేరు సంపాదించారు ఈ టోర్నమెంట్లో, ఈ వరల్డ్ కప్లో. మీ కోఆర్డినేషన్ ఎట్లా ఉంది? అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్కరు ఆడుతుంటారు, బట్ మీరంతా ఒక టీం వర్క్లో ఆడారు. బట్ మీ ఇద్దరికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. హౌ డూ యూ ఫీల్? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే నేను త్రిషాని 3 years నుంచి తెలుసు. త్రిష నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. సో తన యొక్క ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రావడం ఫైనల్స్లో, ఇంకా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది పర్సనల్లీ. అండ్ మా ఇద్దరి మధ్య బాండ్ చాలా బాగుంటుంది, అండ్ మేము టీంలో పాజిటివ్ ఎన్విరాన్మెంట్ కూడా తెస్తాం, ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ కూడా ఆడి ఉన్నాం. మేము సీనియర్స్ కూడా ఉండే, మేము జూనియర్స్కి ఆ ఫ్రీ లీనియన్స్ ఇచ్చేవాళ్ళం, మాతో వచ్చి మాట్లాడడానికైనా. మంచి జెల్డప్ అయ్యి ఉండే టీం కూడా. మీరు మొదటి నుంచి కూడా ఫస్ట్ మ్యాచ్ ఏదైతే ఆడారో లాస్ట్ వరకు కూడా ఒక జైత్రయాత్రను కొనసాగించారు. మీకు అన్ని మ్యాచ్ల్లో కల్లా ఏది టఫ్ అనిపించింది? అంటే ఈ టీం అయితే మనం కొంచెం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి, లేదంటే వాళ్ళు బ్యాటింగ్లో వెరీ స్ట్రాంగ్గా ఉంటారు, లేదా బౌలింగ్ వెరీ స్ట్రాంగ్గా ఉంటారు, ఎట్లా అనిపించింది? ఏ టీం అయినా అలాంటి అంచనాలు ఏమైనా అనిపించాయా మీకు? మా డెఫినెట్లీ మేము చాలా స్మూత్గా నడిచింది. 7 matches గెలవడం అనేది ఈజీ కాదు. సో నేను చెప్తా, ఫైనల్ మ్యాచ్ లైక్ సౌత్ ఆఫ్రికా అగేన్స్ట్ ఛాలెంజింగ్ ఉండే, ఎందుకంటే మేము వాళ్ళతో 5 matches ఆడి ఉన్నాం. వాళ్ళకి మేము మా స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ తెలుసు, వాళ్ళ వీక్నెస్ అండ్ స్ట్రెంగ్స్ మాకు తెలుసు. అది రియలీ గుడ్ గేమ్ అనొచ్చు. అండ్ మేము చేస్తూ వచ్చిన ప్రాసెస్నే ఫాలో అయ్యాం, అందుకే మేము డామినేట్ చేయగలిగాం ఫైనల్స్లో. అంటే ఒక విధంగా విశాఖ ఎక్స్ప్రెస్, వందే భారత్ ఆ స్పీడ్తో మీరు వేసే బంతులు అక్కడ ప్రత్యర్థుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాయి మీకు అనిపించింది? అక్కడ వచ్చేసరికి వికెట్స్ చాలా స్పిన్నింగ్ ట్రాక్ ఉండే, బట్ పేసర్స్కి ఇనిషియల్ మంచి హెల్ప్ ఉండే. సో నేను ఇంకా జోషిత విజయ్ అని తను కేరళ నుంచి పేసర్స్ ఉండే. సో మేమిద్దరం మంచి స్టార్ట్ ఇచ్చేవాళ్ళం టీంకి. అండ్ డెఫినెట్లీ మేము వేసిన లైన్ అండ్ లెన్స్ బ్యాటర్స్కి స్ట్రగుల్ వచ్చి, స్పిన్నర్స్కి వచ్చేసరికి మంచి లైక్ మూమెంట్ తెచ్చి మేము పెట్టాము. ఒకప్పుడు గల్లీ క్రికెట్లో ఆడుకునే షబ్నం ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఆడుతుంది. దీని వెనుక ఎవరు బ్యాక్ బోన్? అంటే మదర్, ఫాదర్ అందరూ ఉన్నప్పటికి కూడా ఎవరో ఒకరు బ్యాక్ బోన్ ఉంటారు. ఎవరు? డెఫినెట్లీ పేరెంట్స్ అయితే అంటా, ఎందుకంటే వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేయకపోతే, వాళ్ళు నా టాలెంట్ గుర్తించకపోతే నేను ఇక్కడికి రాను. అండ్ ఆఫ్టర్ పేరెంట్స్ నాగరాజు సార్, అతని దగ్గరే నేను స్టార్ట్ చేసే క్రికెట్. అండ్ అతను నన్ను ట్రీట్ చేసిన విధానం కానీ, అతను నాకు హెల్ప్ చేశారు, లైక్ నేనేంటి అని నన్ను తెలుసుకోవడానికి హెల్ప్ చేశారు. అండ్ ఈవెన్ నాకంటే అతను ఎక్కువ హార్డ్ వర్క్ చేశారు నేను ఈ స్టేజ్కి రావాలంటే. అంటే మనం మొన్న టెస్ట్లో సెంచరీ సాధించిన నితీష్ కుమార్ రెడ్డిని చూసాం. అతను ఆ తండ్రి కన్నా కలను ఆయన నేరుగా గ్రౌండ్లో చూపించాడు. మీ వెనకాల కూడా ఫాదర్ తాలూకు స్టోరీ ఏమైనా ఉందా? అవును, డాడీ ముందు ఆడేవారు క్రికెట్, లైక్ క్లబ్స్కి ఆడేవారు. డాడీ ఒక కళ కూడా ఉండేది, లైక్ ఇండియాకి రిప్రజెంట్ చేయాలి. డాడీ కూడా ఫాస్ట్ బౌలర్ ఉండే. సో అతని కళ పూర్తిగా కాలినప్పుడు అనిపించింది కి ఉమెన్స్ క్రికెట్లో స్కోప్ ఉందేమో, అమ్మాయిలకి ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. సో డాడీ అలాగా అనుకున్నారు, అడిగారు క్రికెట్ కోసం. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండే క్రికెట్.
సో అలా కంటిన్యూ చేసాం. మరి డాడీ డ్రీమ్స్ని నువ్వు ఈరోజు ట్రూ చేసావు, నీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఒక ఇండివిజువల్ ఫీలింగ్ ఉంటుంది, హ్యాపీనెస్, దాన్ని ఎట్లా ఏ విధంగా షేర్ చేసావు? నాకు డెఫినెట్లీ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను బౌలింగ్ వేసేటప్పుడు కూడా నా రన్అప్ మార్క్లో ఉన్నప్పుడు ఓపెన్ చేస్తుంది శబ్నం షకీల్ అన్నప్పుడు కూడా లైక్ డాడ్ నేమ్ ప్రొనౌన్స్ చెప్తున్నారు. సో నాకు చాలా హ్యాపీగా ఉండేది, లైక్ డాడీ కూడా ఈ జర్నీ పార్ట్లో ఉన్నారు. సో నాకు ఎప్పుడో ఒక మోటివేషన్ వస్తుంది నా రన్అప్లో ఉన్నప్పుడు శబ్నం షకీల్ అన్నప్పుడు. మెన్ క్రికెట్లో మీకు ఎవరు బాగా, అంటే ప్లేయింగ్లో ఎవరు బాగా ఇష్టం? అదేవిధంగా విమెన్ క్రికెట్లో మీకు ఎవరు బాగా రోల్? మెన్స్ క్రికెట్లో డెఫినెట్లీ బూమ్రా అండ్ విరాట్ కోహ్లీ చెప్తా. బూమ్రా బికాస్ ఆఫ్ హిజ్ యూనిక్ యాక్షన్, అతను బౌలింగ్ నాకు చాలా ఇష్టం. అండ్ విరాట్ కోహ్లీ అతను లైక్ క్రికెటింగ్ స్టైలే కాకుండా అతని యొక్క అగ్రెషన్, అతని మెంటల్ వర్క్ చాలా ఇష్టం. అండ్ ఉమెన్స్లోకి వచ్చేసరికి జులన్ గోస్వామి, యాజ్ యూజువల్ లైక్ పేసర్స్ అందరికీ ఇష్టం. అండ్ హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందాన, ఎందుకంటే నేను ఎప్పుడైతే సీనియర్ టీంలో వెళ్ళానో వాళ్ళని ఇంకా క్లోజ్గా చూశాను. స్మృతి మందాన యొక్క లైక్ క్రికెటింగ్ స్మార్ట్, తను చాలా సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, టీం కోసం నించుంటారు. అండ్ హర్మన్ ప్రీత్ కౌర్ తను ఎంతైతే అగ్రెసివో అంతే కామ్నెస్ కూడా చూపిస్తుంది ఫీల్డ్లో. ఇప్పుడు రాబోయే రోజుల్లో విమెన్ ప్రీమియర్ లీగ్ ఇప్పుడు అడుగుపెట్టబోతున్నారు. ఇన్ ఫ్యూచర్లో మీకు ఎటువంటి డ్రీమ్ రోల్ కానీ, లేదంటే మీ యొక్క ఫ్యూచర్ కల ఏంటి, గోల్ ఏంటి? ఇప్పుడు WPL వస్తుంది, సో డెఫినెట్లీ అక్కడ మంచిగా పర్ఫామ్ చేయాలనుకుంటున్నా. అండ్ డెఫినెట్లీ అందరి యొక్క డ్రీమ్ సీనియర్ ఇండియా ఆడాలి, అక్కడ సస్టైన్ అవ్వాలని. సో నా యొక్క డ్రీమ్ సీనియర్ ఇండియా ఆడాలి అండ్ అక్కడ మెయిన్ కీ బౌలర్గా రోల్ ప్లే చేయాలి అనేది. సో ఈ WPL నుంచి ఎక్స్పీరియన్స్ తీసుకుంటా, మంచిగా పర్ఫామ్ చేసి ఐ హోప్ నేను సీనియర్ ఇండియా కూడా సెలెక్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ. రాబోయే విమెన్ ప్రీమియర్ లీగ్లో అద్భుతంగా రాణించాలి. అదేవిధంగా తండ్రి ఒక కల కన్నారు అంతర్జాతీయ స్థాయిలో ఆడాలని, ఆ తండ్రి కళను నెరవేర్చినందుకు కూడా ఒక కూతురిగా చాలా ఆనందంగా ఉంది. ఆయన పేరు గ్రౌండ్లో మైక్లో వినిపిస్తూనే కూడా నా మనసు కూడా చాలా ఆనందంగా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఒక కీ రోల్ బౌలర్లుగా భారత్ జట్టుని ప్రాతినిధ్యం వహించడం చాలా ఆనందంగా ఉంది. అది నేను సాధిస్తానంటూ కూడా శబ్నం షకీల్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సతీష్, ABN ఆంధ్రజ్యోతి, విశాఖ నుంచి.